ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం నిన్న రాత్రి పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై సైన్యం దాడులు చేసిన సంగతి ఇప్పటికే తెలిసిందే. అయితే దీని గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద చర్యలను భారత్ ఉపేక్షించదని, పాక్లో ఉగ్ర సంస్థలు ఉన్నాయని 2023లోనే ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్లామని విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉందని, పక్కా ప్లానింగ్తోనే ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టామని వెల్లడించారు. అయితే దాడులకు పాల్పడే వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని కుట్ర పన్ని దాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే ఉగ్రదాడికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. కాశ్మీర్ను గత ఏడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారని, జమ్మూ కాశ్మీర్ పర్యాటకంగా ఆర్థికంగా వృద్ధి చెందుతోందన్నారు. పహల్గాం దాడితో ఇదంతా దెబ్బతీయాలని చూశారని, అందుకే సరైన రీతిలో బుద్ధి చెప్పామన్నారు. మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మారణ హోమానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనతో యావత్ దేశం రగిలిపోయిందని, పహల్గాం దాడిపై దర్యాప్తు చేపట్టగా దీని వెనుక పాక్ హస్తం కూడా ఉన్నట్లు బయటపడిందన్నారు విక్రమ్ మిశ్రీ. ఇక ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తోందని, పహల్గాం దాడికి తామే కారణమంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుందని, దీనికి పాక్ అండదండలున్నాయని తెలిపారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ పై ఇప్పటికే నిషేధం ఉందని, ఉగ్ర సంస్థలపై నిషేధం ఉండటంతో టీఆర్ఎఫ్ పేరుతో ఆయా ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. భారత్ పై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని, ఉగ్ర సంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందని వెల్లడించారు. ఇక పహల్గాం దాడి తర్వాత పాక్ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని, భారత్ తన అధికారాన్ని ఉపయోగించి ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని స్పష్టం చేశారు. గత 30 ఏళ్లుగా ఉగ్రమూకలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, భారత్ లక్ష్యం కేవలం ఉగ్ర స్థావరాలే అని, వాటిని మాత్రమే ధ్వంసం చేశామని మరోసారి స్పష్టం చేశారు. పాక్ పౌర నివాసాలపై ఎలాంటి దాడులు చేయలేదని, ఏ ఒక్క పాక్ పౌరుడికి నష్టం జరగలేదని వెల్లడించారు. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రవాద దాడితో పాటుగా పార్లమెంటుపై దాడి, ముంబైలో కాల్పులు, 2019లో పుల్వామాలో సైనికులపై దాడి వరకు గతంలో భారత్లో జరిగిన అన్ని ఉగ్రవాద దాడులను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ దాడుల వలన ఇప్పటి వరకు పాక్ ఉగ్రదాడులో 350 మంది భారత పౌరులు మృతి చెందారని పేర్కొన్నారు. అయితే వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకునేందుకే భారత్ ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం మోపినట్లు తెలుస్తోంది.